హలో బుడీస్ అండ్ బుడంకాయ్స్, వెల్కమ్ టు రాధమ్మ కథలు. అయితే విశ్వామిత్రుడికి మిథిలా నగరం నుంచి ఆహ్వానం వస్తుంది కదా. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని వెంట పెట్టుకొని మిథిలా నగరానికి బయలుదేరుతాడు. అలా అడవిలో వెళ్తూ ఉంటే శ్రీరాముడి కాలుకి ఒక రాయి తగులుతుంది. అలా కాలు తగలగానే ఆమె అమ్మాయిగా మారుతుంది. ఇదేంటి ఇలా అమ్మాయిగా ఎలా మారింది అంటే అప్పుడు చెప్తుంది, నేను అహల్యను, ఇంద్రుని మోసం కారణంగా నేను శాపానికి గురయ్యి ఇలా రాయిలా మారాను. ఇప్పుడు నీ కాలి స్పర్శతో నేను మళ్ళీ అహల్యగా మారాను అని శ్రీరాముడికి నమస్కరిస్తుంది. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులు అలా బయలుదేరుతూ మిథిలా నగరానికి చేరుకుంటాడు. అయితే మిథిలా నగరానికి రాజు జనక మహారాజు. అప్పుడు రామలక్ష్మణులు చూసి జనక మహారాజు అడుగుతారు, ఎవరు ఈ సుందరమూర్తులు అని. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తాడు, వీరు దశరథ మహారాజు కుమారులు అని. అయితే ఆ రోజు సీతా స్వయంవరం జరుగుతుంది. ఎవరైతే అక్కడ ఉన్న శివధనస్సుని ఎక్కుపెట్టి విరుస్తారో వాళ్ళకి సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని జనక మహారాజు చెప్తాడు. అయితే ఆ సీతా స్వయంవరకి ఎంతో మంది రాజులు వస్తారు, కానీ ఎవరు ఆ శివధనస్సుని ఎక్కుపెట్టి విరచలేకపోతారు. అప్పుడు శ్రీరాముడు వెళ్ళి శివధనస్సుని ఇలా పైకి లేపి ఇలా ఎక్కుపెట్టి శివధనస్సుని విరుస్తాడు. అప్పుడు జనక మహారాజు చాలా ఆనందించి సీతాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని అందరికీ చెప్తాడు. అయితే ఆ సభలోకి కోపంగా పరశురాముడు వస్తాడు. ఎందుకు అంటే ఎవరు ఈ శివధనస్సుని విరిచారు, ఏమైంది అని వస్తాడు. అప్పుడు శ్రీరాముడు, నేనే ఆ శివధనస్సును విరిచాను, నన్ను క్షమించండి అని చెప్తాడు. అప్పుడు పరశురాముడు తన తండ్రి మహావిష్ణువు ఇచ్చిన ఇంకో ధనస్సుని విరిచగలిగితే శ్రీరాముడు తనే మహావిష్ణువు యొక్క ఇంకొక రూపం అని నమ్ముతాను అని చెప్తాడు. అప్పుడు శ్రీరాముడు ఆ ధనస్సుని కూడా ఎక్కుపెట్టి విరుస్తాడు. అప్పుడు పరశురాముడు, నువ్వే మా మహావిష్ణువు యొక్క ఇంకొక రూపం అని శ్రీరాముడికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు జనక మహారాజు అయిన కుమార్తె సీతాదేవిని రాముడికి ఇచ్చి పెళ్లి చేశాడు. అలాగే జనక మహారాజు తమ్ముడి కుమార్తెలను దశరథ మహారాజు యొక్క కుమారులకి ఇచ్చి వివాహం జరిపిస్తారు. సీతాదేవికి రాముడితో, ఊర్మిళకి లక్ష్మణుడితో, మాండవిని భరతుడితో, సుతకీర్తిని శత్రుఘ్నుడితో ఇలా అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రాధమ్మ కథలు. థ్యాంక్ యూ.